స్వరాజ్యం నుంచి లాయర్ నోటీస్ అందుకున్న రమణమూర్తి గంగవీరులెత్తిపోయాడు. అతను ఊహించని పరిణామం ఇది. తను బిగదీసుకుని కూర్చుంటే మళ్ళీ మళ్ళీ వచ్చి బ్రతిమాలుతుంది అనుకున్నాడు. ఆ తమ్ముడు తిలగ్గాడొచ్చి తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుంటాడు అనుకున్నాడు. వాడికి సరే తెలీదు, మరి రాజ్యానికేమైంది? మొగుడొదిలేసిన ఆడదానికి సమాజంలో ఉన్న విలువెంతో తెలీదా? ఏం బావుకుందామని అక్కడే ఉండిపోయింది. ప్రమీల, పతాంజలి కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. అన్నయ్య, అసలు లాయర్ నోటీసు ముందు నువ్వే పంపాల్సింది, పతాంజలి అన్నాడు. అవును, మన వంశంలో ఈ నోటీసులు అందుకోవడం అన్నది ఎప్పుడైనా ఉందా? పడేస్తే నువ్వే పడేయాల్సింది ఒక నోటీసు, ప్రమీల ఎగదోసింది. అది నిజమే, అయిపోయింది. మరిప్పుడేం చేయడం? రమణమూర్తి అడిగాడు. పతాంజలి వివరించాడు. నేను లాయర్ని కన్సల్ట్ చేశానన్నయ్యా. చట్ట ప్రకారం వెళితే నీకు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇల్లు, పెన్షను అన్నీ చూసుకుంటే వదినకి నెలకి ఇంచుమించులో 2,000 పైనే పంపించాల్సి ఉంటుందని చెప్పారాయన. నిన్ను కాదని వెళ్ళినావిడికి నెలకిన్ని వేలివ్వాలా? సాగదీసింది ప్రమీల. మరే, అదంతా ఆ తిలకగాడు పిల్లలు తింటారు, గింజుకున్నాడు పతాంజలి. మరేం చేద్దాం? రమణమూర్తి అడిగాడు. నేను లాయర్ని అడిగానన్నయ్యా, ఆయనే ఉపాయం చెప్పారు. ఏ బ్యాంకుల్లోనూ నీ పేరు మీద ఇన్ని లక్షలున్నట్టు కనిపించకూడదట. ఇల్లు కూడా నీ పేరు మీద లేకుండా ఉంటే మంచిది. లేకపోతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ తలమాసిన వెధవ చేతిలోకి పోతుంది. అసలిందుకే ఆ తిలకగాడు వదిన్ని పంపకుండా ఉండుంటాడు. నిజమేనేమో, రమణమూర్తి కూడా ఆలోచించాడు. లా ప్రకారం వెళితే స్వరాజ్యానికి నెలకి ఇంచుమించు 2,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2,000 పుచ్చుకుంటూ హాయిగా అక్కడే ఉంటుంది. అలా కాకుండా పతాంజలి చెప్పినట్టు బాగా తగ్గించిచ్చేలా చేసుకుంటే ఆ తిలకగాడు స్వరాజ్యాన్ని ఇంకా అక్కడ ఉంచుకోడు. చచ్చినట్టు తన కాళ్ళ దగ్గరికే వస్తుంది. ఇవన్నీ ఆలోచించి లాయర్ని కన్సల్ట్ చేసి ఎలా బాగుంటుందో అలా చేయమన్నాడు పతాంజలిని. అన్నమాట అక్షరాలా పాటించాడు పతాంజలి. అన్నగారి ఇంటిని గిఫ్ట్ ఇచ్చినట్టు తన పేర రాయించుకున్నాడు. నెలకి 4,000 అద్దిస్తూ అద్దింట్లో ఉంటున్నట్టు కాగితాలు సృష్టించాడు. ఫిక్సిడ్లో ఉన్న డబ్బు సగం ప్రమీల పేర, సగం నేహా పేర మార్పించాడు. సేవింగ్స్ సర్టిఫికెట్లు తన పిల్లల పేర పెట్టించుకున్నాడు. ఇన్ని చేసి రమణమూర్తి పేర కేవలం నెలకొచ్చే పెన్షన్ మట్టుకుంచి అతనిని నడివీధిలో నిలబెట్టినట్లు నిలబెట్టాడు పతాంజలి. తమ్ముడి తెలివితేటలకి మురిసిపోయాడు రమణమూర్తి. సంగతి తెలిసి లబోదిబోమని ముత్తుకుంది పంకజం. ఎప్పుడూ కొడుకు మాట జవదాటని ఆవిడ కొడుకు ఎదురుగా వెళ్లి చాలా తప్పు పని చేస్తున్నావని హెచ్చరించింది. ఒరే పెద్దోడా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, పతాంజలి గయ్యమన్నాడు. పొరపాటేముంది? ఇలా చేస్తే వదినొస్తుందని అన్నయ్య ఉద్దేశం. నోరు మూసుకుని అవతలకు పో. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, వాడి గొడవ వాడు చూసుకుంటాడు, రమణమూర్తి కల్పించుకున్నాడు. తమ్ముడి మీద ఎందుకమ్మా అరుస్తావు? వాడు నా కోసమే కదా చెప్పింది. ఒరే, వీడు ప్రమీల కలిసి నిన్ను ముంచేస్తున్నారా? నీకు అర్థం కావడం లేదు. డబ్బు మొత్తం వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారంటే వాళ్ళెంత స్వార్థపరులో ఆలోచించు. నేను చూసుకుంటూనే ఉన్నాను కదమ్మా, నా డబ్బు ఎక్కడికి పోదు. వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య దగ్గరికి రావాలనే వాళ్ళ కోరిక. ఎంత నమ్మకం తమ్ముడు చెల్లెల మీద అతనికి! ఊరుకోలేక పంకజం మరోలా చెప్పింది. ఒరే, రాజ్యం మంచి పిల్లరా, అది నిన్ను దేవుళ్ళో చూసుకుంటుంది. దాన్ని కావాలని పెళ్లి చేసుకున్నావు. అది లేకపోతే నువ్వు ఉండగలవా చెప్పు? నా మాట విను, రాజ్యాన్ని రమ్మని ఫోన్ చేయి, ప్రమీల గట్టిగా అరిచింది. ఏంటి, వదిన రమ్మని అన్నయ్య ఫోన్ చేయాలా? నన్ను రమ్మంటేనే మా ఆయన దగ్గరికి వెళుతున్నానా? రావాల్సింది ఆవిడ. అన్నయ్య పిలిస్తే లోకువైపోతాడు. ఏం, మా అన్నయ్య ఏమైనా చచ్చుదద్దామనుకున్నావా? మా వంశం పౌరుషం నిలబెట్టడానికి మేమంతా అన్నయ్య పేరే చెప్పుకుంటాం. పంకజం ఇంకా ఊరుకోలేకపోయింది. ఒరే పెద్దాడా, దాని మాటలు నమ్మకు. ఇది డబ్బంతా తీసుకుని ఉడాయించేస్తుంది. పంతాలు పట్టుదలలు వదిలే, రాజ్యాన్ని రమ్మను. ఒకవేళ నువ్వు ఫోన్ చేయడానికి మొహమాట పడితే నేను చేసి చెప్తాను. అంటే కూతురి కన్నా నీకు కోళ్ళు ఎక్కువైందా? నువ్వు చేస్తే ఒకటిను, అన్నయ్య చేస్తే ఒకటినా? అసలు మన కుటుంబాల్లో ఎక్కడైనా ఆడదాన్ని మగవాడు బ్రతిమలాడుకోవడం ఉందా? ముసల్దాను అవుతున్న కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతోంది. అన్నయ్య, నువ్వు అమ్మ మాట వినకు. వదిన రావడమే కదా మనకు కావాల్సింది. మనం చేస్తున్నట్టు చేస్తే చచ్చినట్టు వస్తుంది. డబ్బులు ఇవ్వకపోయాక ఆ తమ్ముడు మాత్రం ఎన్నాళ్ళు అట్టే పెట్టుకుంటాడు? అట్టి పెట్టుకునేందుకైనా వాడు చేస్తోంది గవర్నర్ గిరినా ఏంటి? వట్టి గుమస్తాగాడు. నా ముందు వాడెంత? నువ్వు లాయర్ చెప్పినట్టు చెయ్యన్నయ్యా. ఆయనకన్నా తెలిసేంటి అమ్మకి? గిరగరా తిరుగుతూ వచ్చి కొడుతుంది మీ ఆవిడ. అందరూ కలిసి పంకజం నోరు మూసేశారు. డబ్బు కోసం కన్నతల్లిలా పెంచిన వదినిగారి పట్ల కృతజ్ఞత చూపించడం ప్రమీల, పతాంజలి స్వార్థమైతే, ఇలా చేస్తే స్వరాజ్యం మళ్లీ ఇంటికొస్తుందని రమణమూర్తి స్వార్థం. అందరూ అవకాశవాదులే. నెలలు గడుస్తున్నాయి.
స్వరాజ్యం చేసే హ్యాండ్ వర్క్కి మంచి పేరొచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న రకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంది. తన చేతిలో ఉన్న విద్యని మరో ఇద్దరు అమ్మాయిలకి నేర్పి వాళ్ళకు కూడా పని కల్పిస్తోంది స్వరాజ్యం. ఇన్నాళ్ళు తను బతికిందొక బతికేనా అని ఇప్పుడు అనిపిస్తోంది ఆమెకి. డబ్బు, గుర్తింపు మాటలు అలా ఉంచి ఎప్పుడు ఎటువంటి మాట పడాల్సి వస్తుందోనన్న టెన్షను మరీ ఎక్కువగా ఉండేది. అది భరించడం చాలా కష్టమయ్యేది. రోజు ఉదయం 10 అయ్యేసరికల్లా ముందర గదిలో తన పని పెట్టుకుని కూర్చుంటుంది స్వరాజ్యం. నేర్చుకునే వాళ్ళకి నేర్పుతుంది, పని చేసే వాళ్ళకి పని అప్పజెప్తుంది. సాయంత్రం ఇట్టే అయిపోతుంది. 15 రోజులకొకసారి శాంతి ఆశ్రమానికి వెళ్ళొస్తుంటుంది. అక్కడి నుంచి తెచ్చిన వస్తువులు అమ్మిన డబ్బు ఇచ్చేసి మళ్ళీ ఇంకొన్ని తెస్తుంటుంది. పొద్దున వెళితే సాయంత్రం వస్తుంది. స్వరాజ్యానికి ఆ పరిసరాలంటే చాలా ఇష్టం. అమ్మ దగ్గర స్వాతంత్రోద్యమం కాలం నాటి కబుర్లు వింటూ అందరి పనితనాన్ని చూసి మెచ్చుకుంటూ అందరితో కలివిడిగా ఉంటుంది. వాళ్ళు కూడా స్వరాజ్యం అంటే ఇష్టపడేవారు. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. అలాగే ఆ రోజు కూడా స్వరాజ్యం శాంతి ఆశ్రమానికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చింది. ఇంట్లో అందరూ ఎలాగో ఉన్నారు. ఏమైందిరా? తిలక్ని అడిగింది. బావగారు నీకు నెలకి 320 రూపాయలిచ్చేటట్టు కోర్టులో తీర్పు చెప్పారక్క అన్నాడు నెమ్మదిగా. ఆశ్చర్యపోయింది. 320? అది ఒక డబ్బేనా? రమణమూర్తి ఆర్థిక స్తోమత గురించి లాయర్కి చెప్పినప్పుడు విన్న ఆవిడ భరణం ఇంచుమించు నెలకి 2000 పైనే రావచ్చని చెప్పింది. స్వరాజ్యం మర్నాడు లాయర్ని అదే అడిగింది. లాయర్ స్వరాజ్యాన్ని జాలిగా చూసింది. ఇలాంటి ఆడవాళ్ళని తన వృత్తిలో ఎంతో మందిని చూసిందావిడ. నువ్వు చెప్పినట్టు మీ ఆయన దగ్గర వేరే డబ్బేమీ లేదమ్మా. సొంతిల్లు కూడా తమ్ముడి పేరునుంది. ఒక్క పెన్షన్ మాత్రమే అతని పేరునున్న డబ్బు. అందులోనే ఇంటద్దే. తల్లి రోగిష్టిదట. ఆమెకి హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ చూపిస్తే ఆఖరికి అతను నీకివ్వగలిగేది 320ఏనమ్మా. స్వరాజ్యానికి ఒక విధమైన ఆవేశం వచ్చింది. ఆడవాళ్లు కూడా మనుషులే. వాళ్ళు ఇన్నాళ్ళు అణగదొక్కబడ్డారు. అందుకని ఇప్పుడు వాళ్ళకి సదుపాయాలు కల్పించలేం అని ఇంతమంది ఇన్ని గొంతులతో అరిచి చెప్తున్నా కూడా నిజంగా అవసరమైన ఆడవాళ్లు ఏం సాధించుకోగలిగారని? సాక్ష్యాలు మార్చేస్తారు, పత్రాలు తిరగరాస్తారు, రుజువులు దాచేస్తారు. ఎందుకొచ్చిన కోర్టులు? మేమొక సంసారం నిలబెట్టడానికే చూస్తామమ్మా, విడగొట్టాం అంటారు. ఎంత ప్రాణం మీదకి రాకపోతే ఒక స్త్రీ సమాజంలో గౌరవమంతా ఆపాదించబడే గృహిణి స్థానాన్ని వదిలి బయటకొస్తానంటుంది? ఇల్లాలి హోదా వదిలి బయటికి రావడం అంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టే కదా. అదే విషయం ఎత్తింది స్వరాజ్యం. ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు సారథికి చాలా సందేహాలొచ్చాయి ఈ విషయంలో. ఇన్ని సంవత్సరాలు లేంది ఇప్పుడు ఆడవాళ్లు స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారన్నా డాడీ ఇవన్నీ బయటకొచ్చాయి? లేకపోతే ఇదివరకు రోజుల్లో కూడా ఆడవాళ్లు స్వతంత్రించి ఏమైనా చేసేవారా? తిలక్ వివరించాడు. స్వతంత్రంగా ఆలోచించడం అన్నది ఆడ మగ అందరికీ ఉంటుంది. కానీ సమాజంలో ఉన్న కొన్ని నియమాలు, నిబంధనలు ఎలా ఉంటాయంటే మనుషుల ఆలోచనలు సాగినట్టు వాళ్ళ ప్రవర్తనని సాగనివ్వవు. దొంగతనం ఉందనుకో, పట్టుబడితే దానికి శిక్ష ఉంటుంది. ఈ నియమాలు, నిబంధనలు ఎలాంటివంటే వీటికి పనిగట్టుకుని ఎవరూ శిక్ష వేయక్కర్లేదు. కానీ ఆ మనిషి చుట్టూ ఉండే మనుషులే అతను చేసిన పనికి అతనిని వెలేసినట్టు చూస్తారు. అంటే ఒక విధమైన సాంఘిక బహిష్కరణ అన్నమాట. సోషల్ బాయ్కాట్. భర్త మాట భార్య జవదాటకూడదు అని ఒక సాంఘిక నియమం ఉంది. ఎదిరిస్తే దానికి జైలు శిక్షేమీ ఉండదు. కానీ చుట్టూ ఉన్న మిగిలిన వాళ్ళందరూ అలా ఎదిరించిన స్త్రీని తప్పు చేసినట్టు చూస్తారు. అది భరించి ఆడవాళ్లు వాళ్ళ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దానికన్నా పక్కదారి ఏంటంటే ఎదురుగుండా భర్తని ఎదిరించకుండా పక్కకి తిరిగి తను చేయదలుచుకున్న పని చేస్తేనే భర్తకి ఏ ఇబ్బంది ఉండదు, భార్యకి ఇబ్బంది ఉండదు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుబోడు అన్నట్టు ఇలాంటి వాళ్ళు నలుగురిలో మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటారు. కానీ నిజాయితీగా ఏం చేస్తున్నారో చెప్పి చేసేవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే చదువు సంధ్యల్లేని ఇది వరకు రోజుల్లో కూడా ఆడవాళ్లు స్వతంత్రించి ఏమైనా చేసేవారా? సుందరం అందుకుంది. ఎందుకు చేయలేదురా? మా ఊళ్ళో ఒక ఆవిడ కాలువకి అడ్డం పడి ఈదే లేదు అంది. ఎవరిదినా? సరస్వతి గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. అదేనే, ఆ ఎదురింటి ఎత్తరుగుల వాళ్ల కోడలు. రాళ్ల జోకాల రత్నం అనేవాళ్లు, గుర్తులేదు? అత్తారింటికొచ్చిన కొత్తలో అత్తింట్లో పని అలవాట్లేక చేయలేక నీళ్లు తేవడానికి కాలవకెళ్ళి బిందె గట్టును పడేసి కాలవకి అడ్డంగా ఈదుకుని పుట్టింటికి పోలేదు. ఎప్పటి మాటో గుర్తు తెచ్చుకుంది సుందరమ్మ. స్రవంతి అప్పుడే ఆ దృశ్యం ఊహించుకోవడం మొదలుపెట్టింది. 13, 14 ఏళ్ల పిల్ల.
నూనె రాసి బిగుతుగాలిన జడగంటలు, మెడలో కొత్తగా మెరుస్తోన్న మంగళసూత్రాలు, రాళ్ల జూకాలు, ఇంకా అలవాటు కాని చీర కట్టు, కాలవ గట్టుకెళ్ళి బిందె గట్టు మీద పడేసి చీర గోచీలో బిగించేసి కాలవలో దూకి ఈ దరి నుండి ఆ దరికి ఈదుతున్నట్లు ఊహిస్తుంటే స్రవంతికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది. తర్వాత ఏమైందమ్మమ్మా? ఆత్రంగా అడిగాడు సారథి. ఏమవుతుంది? పుట్టింటి వాళ్ళు ఆ పిల్లకి బుద్ధులు చెప్పి అత్తవారికి నచ్చజెప్పి మళ్ళీ అత్తింట్లో దింపారు. అయ్యో అనుకుంది స్రవంతి. అదే కనుక పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయికి బాగా చదువు చెప్పించి ఏదైనా మంచి ఉద్యోగంలో చేర్పిస్తే ఎంత సుఖంగా ఉన్నో ఆవిడ. స్రవంత్ అంది. ఏంటి సుఖం? ఇప్పుడు ఆవిడ నలుగురు కొడుకులు 4 దిక్కులు ఏలుతున్నారు. కాలు మీద కాలేసుకుని మహారాణిలా నలుగురు కోడళ్లను శాసిస్తోంది. నువ్వన్నట్టు చేస్తే ఈ రోజులా ఉండేదా? అడిగింది సుందరమ్మ. తిలక్ చెప్పాడు. చూసావా సారథి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది. ముందు అత్తగారి కాలం, కొత్తగా వచ్చిన కోడలపై అత్తగారి పెత్తనం, మరి కొన్నాళ్లకి కోడలి కాలం వస్తుంది. అప్పుడు అత్తగారు మూల పడుతుంది, కోడలు చక్రం తిప్పుతుంది. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే బలవంతుడెప్పుడు బలహీనుడి మీద ఆధిపత్యం చేస్తూనే ఉంటాడు. ఇంతలో ఫోన్ మోగింది. అంత రాత్రిపూట ఎవరా అని చూస్తే లలిత ఫ్రెండు సుమతి. లలిత, సంధ్య మేనకోడలు ఆసుపత్రిలో ఉంది, పరిస్థితి సీరియస్గా ఉంది, నువ్వు తొందరగా రా అని పెట్టేసింది. లలితకేమీ అర్థం కాలేదు. సంధ్య మేనకోడలు స్వర్ణకి పెళ్ళై 6 నెలలే అయింది. ఇంతలో ఏం జరిగిందో అనుకుంటూ ఆసుపత్రికెళ్లిన మనిషి మర్నాడు పొద్దున్న 9 గంటలకు కానీ ఇంటికి రాలేదు. రాగానే ఇంట్లో వాళ్ల ఆతృత చూసి జరిగిన విషయం చెప్పింది. ఏముంది, మొగుడు అత్త తనని విషం పెట్టి చంపబోయారని ఆసుపత్రిలో చేరగానే రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు వాళ్ళని అరెస్టు చేద్దామని వెళ్లారు. తీరా ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే నిన్న పొద్దుట్నుంచి అసలు ఆ మొగుడు ఇంటికే రాలేదట. అత్తగారికి గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో ఉందట. ఆ విషయాలు తెలియని ఆ పిల్ల వాళ్ళ మీద కక్ష సాధించడానికి అలా రిపోర్ట్ ఇచ్చిందట. ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. ఆ అమ్మాయికి వాళ్ళ మీద కక్ష ఎందుకు? పూర్తిగా కథని చెప్పుకొచ్చింది లలిత. సంధ్య మేనకోడలు స్వర్ణ ఎవరో అబ్బాయిని ప్రేమించింది. పెద్దవాళ్లు బలవంతంగా ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లైనప్పటినుంచి అమ్మా నాన్నల మీద కోపమంతా మొగుడు మీద, అత్తగారి మీద చూపించడం మొదలుపెట్టింది. వాళ్ళు మంచివాళ్లు, మర్యాదస్తులు కనుక భరించి ఊరుకున్నారు. రోజు రాత్రి 7 గంటలకల్లా మొగుడు ఆఫీసు నుంచి ఇంటికొస్తాడు. అత్తగారు ఊళ్ళోనే ఉన్న బంధువులింటికి పొద్దున్నే వెళ్ళింది. కొడుకొచ్చే టైంకి ఆవిడ కూడా ఇంటికొద్దామని ఇంటికి బయలుదేరుతూ వస్తున్నానని కోడలికి ఫోన్ చేసి చెప్పింది. బయలుదేరిన అత్త ఇంటికొచ్చే టైము సరిగ్గా మొగుడు ఆఫీస్ నుంచి వచ్చే టైము చూసుకుని స్వర్ణ ఎలకల మందు మింగేసింది. ఆ మొగుడి అదృష్టం అనుకుంటాను. ఆ రోజు మెయిన్ ఆఫీసు నుండి అకస్మాత్తుగా తనిఖీ బృందం వస్తే అతను రాత్రి 10 దాటేదాకా ఇంటికే రాలేకపోయాడు. ఇంటికొద్దామని బయలుదేరిన అత్తగారికి గుండెల్లో దడగా ఉందంటే బంధువులు కంగారు పడి ఆవిడ్ని ఆసుపత్రిలో చేర్పించి ఆ సంగతి చెబుదామని ఇంటికొచ్చేటప్పటికీ ఆ స్వర్ణ స్పృహ తప్పి పడుందట. వచ్చిన వాళ్ళు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. తెలివొచ్చాక మొగుడు అత్తగారే బలవంతంగా తన చేత ఎలకల మందు తాగించారని వాళ్ల మీద చెప్పిందట. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ టైంకి వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు కనుక బతికిపోయారు. లేకపోతే ఈ పాటికి చెయ్యని తప్పుకు కటకటాల వెనక్కి వెళ్ళుండేవారు. ఆ పిల్ల బతికి బయటపడ్డాక పాపం ఇప్పుడు ఆ అత్తగారు అసలు విషయం బయటపెట్టింది. పెళ్ళైన మర్నాటి నుంచి కూడా స్వర్ణ ఇల్లు వదిలి ఆ ప్రియుడితో వెళ్ళిపోతాను అనేదట. మర్యాదస్తులం అలా చేయకూడదన్నారని వాళ్ల మీద కక్షగట్టి ఇంత గ్రంథం నడిపిందట. చిచ్చి, ఎంతో కష్టపడి ప్రభుత్వం నుంచి సాధించుకున్న సదుపాయాల్ని కొందరు ఆడవాళ్లు ఇలా దుర్వినియోగపరుస్తుంటే మాకే ఎంతో సిగ్గేసింది. చూసారా, ఇలాంటి వాళ్లనే మానసిక రోగులు అంటారు. మరొకరిని ప్రేమించినప్పుడు అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇటువంటి వీళ్ళు సుఖంగా ఉండరు. ఎదుటి వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు. వాళ్ళు చచ్చైనా సరే ఎదుటి వాళ్ళని సాధించాలనుకుంటారు. ఇలాంటి ఆడవాళ్ళని చూస్తే భయం కూడా వేస్తుంది అన్నాడు తిలక్. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. స్వరాజ్యానికి ఒక్కసారిగా రమణమూర్తి గుర్తొచ్చాడు. అతను కూడా ఒక మానసిక రోగి అయ్యుండాలి. లేకపోతే తనని ఇంట్లోకి రానీకపోవడం వల్ల అతను మటుకు ఏం సుఖపడుతున్నాడు? అయినా సరే, తను బాధపడినా సరే స్వరాజ్యం మట్టుకు రోడ్డున పడాలన్న అతని మనస్తత్వం తలుచుకుంటే వికారం పుట్టింది. అప్పుడే తీర్పొచ్చి 6 నెలలైంది. ఇప్పటికి 1 నెలైనా ఒప్పుకున్న 320 కూడా ఇవ్వలేదు రమణమూర్తి. ఎన్నాళ్ళు ఎందుకులే, ఇంతోటి డబ్బు కోసం గొడవ అనుకుంది కాని ఇప్పుడు ఊరుకోలేకపోయింది. ఇప్పుడు గనక తను ఊరుకుంటే అతను చెప్పింది ఒప్పుకున్నట్టే అవుతుంది. తనెందుకు ఊరుకోవాలి? తననింత బాధ పెట్టినా పెడుతున్న అతన్ని ఊరికే ఎందుకు వదలాలి?
మళ్ళీ లాయర్ని కలిసింది స్వరాజ్యం. లాయరు వివరించింది. ఇక్కడ రెండు విషయాలున్నాయమ్మా. సాధారణంగా ఇలా నెలల తరబడి భరణం ఇవ్వడం మానేస్తే మళ్ళీ నీ భర్త దగ్గరికి నువ్వు వస్తావనే కారణంతోటి భరణం ఇవ్వడం మానేసి ఉండొచ్చు. అదొక కారణమైతే మరి రెండోది ఆ ఇవ్వనంతలో ఏం చేస్తుందిలే అన్న ధీమా. ఆ 300 కోసం మళ్ళీ నువ్వు కోర్టుకెళ్లాలంటే వేలు ఖర్చవుతాయి. అందుకని చాలామంది ఆడవాళ్లు ఊరుకుంటారు. స్వరాజ్యం ఊరుకోదలుచుకోలేదు. ఎంత ఖర్చైనా సరే ఈ భరణం సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలని అడుగుదాము అంది. అయితే మరో నోటీస్ పంపుదాం అంది లాయరు. లాయరు చెప్పినవన్నీ విని పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టి ఇంటికొచ్చింది స్వరాజ్యం. ఇదివరకు ఇలాంటి చోట్లన్నింటికీ లలిత సాయం వచ్చేది. ఇప్పుడు స్వరాజ్యం ఎవరినీ సాయం రమ్మని అడగడం లేదు. స్వరాజ్యం స్వయంగా వచ్చి కాళ్ల మీద పడకుండా భరణం పెంచమని నోటీస్ పంపడం చూసి రమణమూర్తి తెల్లబోయాడు. తనకి తెలిసిన రాజ్యమే అయితే గిరగరా తిరుగుతూ వచ్చి కాళ్ల మీద పడాల్సింది. ఇంత తెగింపు ఎలా వచ్చిందో అతనికి అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు ఏ రోజుకారోజు రాజ్యం వచ్చేస్తుందనే అనుకున్నాడు. అందుకే డబ్బు కూడా పంపలేదు. డబ్బు కోసమైనా రాకపోతుందా అనుకున్నాడు. మొదట్లో అయితే రోజు పొద్దున్నే లేచి గౌతమి వచ్చే టైంకి కాలింగ్ బెల్ శబ్దం కోసం ఎదురు చూసేవాడు. కొన్నాళ్లయ్యాక ఆ టైంకి వీధి తలుపు తీసుకుని కూర్చునేవాడు. ఆ తర్వాత పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి వస్తుందేమో అనుకుంటూ రాత్రి 10 దాకా వీధి వైపు చూస్తూ కూర్చునేవాడు. పోను పోను రోజు రమణమూర్తికి ఈ ఎదురు చూడడం అన్నది ఒక జబ్బుగా మారిపోతున్న సమయంలో మళ్లీ స్వరాజ్యం పంపిన నోటీస్ అందింది. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. స్వరాజ్యం మరీ బిజీ బిజీ అయిపోయింది. శాంతి ఆశ్రమంలోని అమ్మకి ఆరోగ్యం పాడైంది. కాకినాడలో ఆసుపత్రిలో చేర్చారు. స్వరాజ్యం రోజుల తరబడి ఆశ్రమం అజమాయిషీ చూస్తూ ఆశ్రమంలోనే ఉంటోంది. అమ్మకి స్వరాజ్యం మీద అంత నమ్మకం. ఆసుపత్రి నుంచి ఆశ్రమానికి వచ్చాక కూడా అమ్మ చాలా విశ్రాంతిగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకని అమ్మ స్వరాజ్యాన్ని అడిగింది, వచ్చి ఆశ్రమం అజమాయిషీ చూస్తావా అని. స్వరాజ్యం కంగారు పడింది. తన మీద అంత బాధ్యత పెట్టద్దు అంది. కాని అమ్మ వినలేదు. అంకిత భావంతో పనిచేసే నీలాంటి సేవా తత్పరులే కావాలి. నీలో ఆలోచనుంది, చురుకుదనముంది, సమస్యలను పరిష్కరించే నేర్పుంది. నువ్వు మీ తమ్ముడింట్లో లేకపోయినా వాళ్ళకంత ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళున్నారు. కానీ నువ్వు ఈ ఆశ్రమంలో లేకపోతే ఇక్కడ వాళ్ళందరూ మళ్ళీ అనాథలైపోతారు అని చెప్పింది. స్వరాజ్యానికి అమ్మ, కొడుకు, కోడలు గుర్తుకొచ్చారు. అసలు ఈ ఆస్తికంతా వారసులు వాళ్ళు. వాళ్లను కాదని తను అక్కడుండడం న్యాయం కాదు. అదే చెప్పింది అమ్మతో. అమ్మ వివరించింది. ఈ ఆస్తితో నా కొడుకేమీ సంబంధం లేదు. మొత్తం ఆస్తంతా శాంతి ఆశ్రమం పేరు మీద ఉంది. మా ఆయన దీని మీద సర్వహక్కులు నాకే ఇచ్చారు. దీనిని నాకిష్టమైన ఎవరినైనా పెద్దగా నియమించే పూర్తి స్వతంత్రం, హక్కు నాకున్నాయి. కానీ ఒక్క విషయం, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్లాలనుకుంటే మాత్రం కాదన్ను. అలా అండం భావ్యం కూడా కాదు. కాని అక్కడికి వెళ్లను, తమ్ముడి దగ్గరే ఉంటాను అని నువ్వు అనుకుంటే మటుకు నీ తమ్ముడి పిల్లల కన్నా కూడా ఈ ఆశ్రమంలోని వారికే నీ అవసరం ఎక్కువ ఉంది. అది మట్టుకు నువ్వు దృష్టిలో పెట్టుకో స్పష్టంగా చెప్పింది. స్వరాజ్యం మళ్లీ పంపిన లాయర్ నోటీసు చూసి రమణమూర్తి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఏవాళొస్తుంది రేపొస్తుంది అని తను రాజ్యం కోసం ఎదురు చూస్తుంటే ఈ నోటీసేంటి? ఈసారి అన్నదమ్ములిద్దరూ ఎన్ని నాటకాలు వెయ్యాలో అన్నీ వేశారు. అసలు స్వరాజ్యాన్ని తాము ఇంట్లోంచి వెళ్లగొట్టలేదని, తమ్ముడి మీద ప్రేమతో ఆమె వెళ్లిపోయిందని, ఆమెకి డబ్బు పిచ్చి అని, ఎంత డబ్బిచ్చినా సరిపోదని, ఎప్పటికైనా రాజ్యాన్ని క్షమించడానికి తాము సిద్ధమే అని, తప్పు తెలుసుకునొస్తే పెద్ద మనసు చేసుకుని తప్పకుండా ఆదరిస్తామని చెప్పారు. వాళ్లు సృష్టించిన పత్రాలు, చూపించిన రుజువులు పరిశీలించిన కోర్టిచ్చిన తీర్పు వల్ల తెల్లబోయారు స్వరాజ్యం, తిలక్, ఇంట్లో మిగిలిన వాళ్ళు. వాది ప్రతివాది తరపు లాయర్లిద్దరి వాదనలు విని రుజువులు, సాక్ష్యాలు పరిశీలించి కోర్టిచ్చిన తీర్పు ఇలా ఉంది. రమణమూర్తి స్వరాజ్యం దంపతులకు విడాకులు మంజూరు చేయడానికి తగినన్ని కారణాలు కనిపించడం లేదని, కొన్నాళ్లు కలిసుంటే చిన్న చిన్న సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయని, అందుకని ఇద్దరూ కలిసుండాలని తీర్పిచ్చింది కోర్టు. కలిసి ఉండమన్నప్పుడు మరింక భరణం ప్రసక్తే లేదు. స్వరాజ్యానికి ఏం చేయడానికి తోచడం లేదు. మళ్లీ రమణమూర్తి దగ్గరికి వెళ్లాలని తీర్పు చెప్పారని వినగానే తల్లి, మేనత్త ఒక రకమైన నిశ్చింతలాంటిది అనుభవించారు. లలిత, తిలక్ పైకి ఏ భావం ప్రకటించలేదు. స్రవంతి మట్టుకు అత్త, నువ్వు హైదరాబాద్ వెళ్లొద్దు అని గొడవ పెడుతోంది. ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రసక్తే వచ్చింది. మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అన్నది కాదు ఇప్పుడు సమస్య. నువ్వు న్యాయం చెప్పమని వెళ్లిన కోర్టు నేను నీ భర్త దగ్గరికే వెళ్లమని తీర్పిచ్చింది. అది నువ్వు చెయ్యాలి కదా.
ఇలా చెబితే స్వరాజ్యం వింటుందేమోనని తల్లి మేనత్త ఆ విధంగా చెప్పారు. స్రవంతికి కోపం వచ్చింది. ఏంటా తీర్పు? ఎవరైనా అలా ఇస్తారా? రేపొద్దన్న అత్తయ్య వెళ్ళినప్పుడు వాళ్ళు మొహం మీద పెడీమని తలుపేస్తే ఆ కోర్టేం చేస్తుంది? తలుపులు బద్దలు కొట్టమంటుంది. సారథి వెంటనే అన్నాడు. డాడీ, ఇంట్లోకి రా పో అని చెప్పే స్వతంత్రం మగవాళ్ళకేనా? ఆడవాళ్లు ధైర్యం చేసి ఏమీ చేయలేరా? అడిగాడు తండ్రిని. స్వతంత్రంగా ఆలోచించడం అన్నది ఆడవాళ్ళకి ఎప్పుడూ ఉంది. వాళ్ళు మనుషులే కదా. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు పైకి కనబడతారు. పెత్తనమంతా మగవాడి చేతిలో పెట్టి వాళ్ళ పురుషాహంకారాన్ని తృప్తిపరుస్తుంటారు. మరి ఆ మగవాళ్ళు సరిగ్గా పెత్తనం చేయకపోతేనో? అప్పుడు ఆడవాళ్లు తప్పకుండా ముందుకు దూకుతారు. మగవాళ్లకన్నా బాగా సారథ్యం చేస్తారు. నీకు మంచి ఉదాహరణ మీ సుందరమ్మత్తయ్యే. మీ తాతగారు పోయినప్పుడు ఆవిడే గనక స్వతంత్రించి మాకో గూడు ఏర్పరచకపోయింటే మేమీ పాటికి ఎక్కడుండేవాళ్లమో. తిలకు గొంతులో ఎంతో మార్దమో. సుందరమ్మ తందుకుంది. నా సంగతి సరేలే. అప్పటికైనా కళ్ళు తెరిచాను. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పెత్తనం మగాళ్ళదంటారు కానీ నేను చూసేదానిగా. చాలా మంది మగాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో సంప్రదించి కానీ తీసుకునేవారు కాదు. అప్పటి రోజుల్లో కూడా భార్యని అందరూ అలా గౌరవించేవారు. స్రవంతి అడ్డుకుంది. ఏంటమ్మమ్మా, ఒకసారి ఆడవాళ్ళకి ఆ రోజుల్లో చదువు లేదు, స్వతంత్రం లేదు అంటారు. మరొకసారి పెత్తనం చేసేది అంటారు. వీటిలో ఏది నిజం? తిలక్ చెప్పాడు. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్లు అన్న ప్రసక్తి వదిలే. కొందరికి కొన్ని కొన్ని లక్షణాలుంటాయి. ఉదాహరణకి నాయకత్వ లక్షణాలున్నాయనుకో, అవి అందరికీ ఉండవు. ఏ కొద్ది మందికో ఉంటాయి. ఆ లక్షణాలున్న వాళ్ళు ఆడైనా సరే మగైనా సరే ఊళ్ళేళ్తారు. చాలా మందికి బానిసత్వ లక్షణాలే ఉంటాయి. వాళ్ళు పైవాళ్ళిచ్చిన ఆర్డర్లను సిన్సియర్గా అమలు జరుపుతారు. ఎటొచ్చి ఇదివరకు నాయకత్వ లక్షణాలున్న ఆడవాళ్లు వెనకాల నుంచి పెత్తనం చేసేవాళ్లు. ఇప్పుడు అటువంటిదేమీ లేకుండా వీధి గుమ్మం నుంచే పెత్తనాలు చేస్తున్నారు మీ అమ్మలాగా. చివరి మాట లలితను చూసి అన్నాడు. భార్యాభర్తలిద్దరికీ నాయకత్వ లక్షణాలుంటే? స్రవంతి సందేహం. అప్పుడు పెత్తనం చేయడానికి ఇద్దరూ పోటీ పడతారు. ఇద్దరికీ లేకపోతే? సారథి సందేహం. అప్పుడు బయట వాళ్ళొచ్చి ఆ ఇంట్లో పెత్తనం చేస్తారు. అందరికీ నవ్వొచ్చింది. మీ కబుర్లు తర్వాత. ఇప్పుడు వదినగారేం చెయ్యాలో అది చెప్పండి అంది లలిత. అది పూర్తిగా అక్క తీసుకోవాల్సిన నిర్ణయం. అక్క చిన్నపిల్లగా ఉన్నప్పుడు అక్క క్షేమం కోసం పెద్దవాళ్లు ఆమె తరపున నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అక్కకే వదిలేయండి అన్నాడు తిలక్. ఇప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవలసింది స్వరాజ్యమే. పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. వెళితే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? నెమ్మదిగా స్రవంతిని అడిగింది. స్రవంతి, ఒకవేళ నేను హైదరాబాద్ వెళ్ళాననుకో, అప్పటి దృశ్యం నీ ఊహల్లో ఎలా చిత్రీకరించుకుంటావో చెప్పు. స్రవంతి కాస్త ఇబ్బంది పడింది. కోర్టు తీర్పు కనుక స్వరాజ్యం అత్తవారు ఆమెను ఇంట్లోకి రాణిస్తారు. ఆ ఇల్లు అత్తకే అలవాటైందే కనుక పనిలో పడిపోతుంది. కొన్నాళ్లకి అందరూ ఏమీ జరగనట్టే ఇంత పెద్ద విషయాన్ని మరిచిపోతారు. లేదా మరిచిపోయినట్టు నటించి అసలా మాటే మాట్లాడరు. అంతా బాగానే ఉంటుంది. మరి అత్త సంగతి ఏంటి? తల దిమ్మెక్కిపోయేలా మొహం మీద తలుపేయడం ఒక్కసారైనా అత్తకి గుర్తురాదా? కాలితో తనినా సరే తోకాడించుకుంటూ వెనకాల పడి కాళ్ళు నాకే కుక్కపిల్ల మనస్తత్వం అనుకుంటున్నారా? మనిషి అన్నాక అభిమానం ఉండదా? అత్తయ్య మనక్షోభని ఎవరర్థం చేసుకుంటారు? కానీ ఈ ఆలోచనంతా కోర్టిచ్చిన తీర్పు వాళ్ళు అమలుపరిస్తేనే. అసలు వాళ్ళు నిజంగా అత్తయ్యని కావాలనుకుంటున్నారో లేదో. భరణం ఇవ్వడం తప్పించుకునేందుకు వస్తే మాకు అభ్యంతరం లేదన్నారేమో. అలాగే కనుకైతే మళ్ళీ అత్త ముఖం మీదే తలుపు వేసేస్తారు. అప్పుడు అత్త మళ్ళీ కోర్టు తలుపు తట్టాలి. ఎవరో అన్నట్టు కోర్టులు కాపురం చేయమంటాయి, కానీ చేయించలేవు కదా. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో ఉన్న స్రవంతి స్వరాజ్యం కోరిక తీర్చలేకపోయింది. నా వల్ల కాదత్తా అని వెళ్ళిపోయింది. స్వరాజ్యం తిలక్ని అడిగింది. నీకు వెళ్ళాలనుందా అక్క అడిగాడు. ఒకసారి వెళ్ళాలనిపిస్తోంది, మరొకసారి వద్దనిపిస్తోంది. పోనీ ఇక్కడే ఉండిపోవాలనుందా? ఇక్కడ ఉండిపోవడానికే ఇష్టంగా ఉంది. మళ్ళీ వెళ్ళకపోతే ఎలాగా అనిపిస్తుంది. ఎలాగా అంటే ఎలా గడుస్తుందనా? కాదు, గడవడానికేం ఇబ్బంది లేదు, మీరున్నారు. అమ్మ ఆశ్రమం ఉంది. కానీ అవునన్నా కాదన్నా ఆ ఇంట్లో ఇల్లాల్ని కదా. ఆ మాట ఆ ఇంట్లో వాళ్ళనాలి కదా. సంఘానికి అనిపించదా? అనిపించదు. ఇప్పుడు సంఘానికంత టైం లేదు. ఇది వరకైతే ఇలాంటి మొగుడు పెళ్లాల చిన్న చిన్న పొరపచ్చాలన్నీ ఊళ్ళో బంధువులు పెద్ద మనుషులు అన్నవాళ్లు సర్ది చెప్పి తప్పు ఎవరిదైతే వారికి చీవాట్లు పెట్టి కాపురం విడిపోకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఎవరి విషయాల్లోనూ ఎవరూ కల్పించుకోవడం లేదు.
అయినా ఇంకిప్పుడు నువ్వు సంఘం గురించి ఆలోచించకూడదు, నీ గురించి ఆలోచించుకోవాలి. ఏంట్రా దాని గురించి ఆలోచించేది? అది ఆశ్రమానికే వెళ్ళి సేవ చేస్తానంటే సరేనంటావా? ఆ చేసే సేవేదో మొగుడికే చెయ్యొచ్చు కదూ. కట్టుకున్న మొగుడి కన్నా అనాథలే ఎక్కువ. తల్లి గోల పెట్టింది. వీళ్లంతా ఇలా మీమాంసలు పడుతూనే ఉన్నారు. అక్కడ రమణమూర్తి పరిస్థితి చిత్రంగా మారిపోతోంది.